నీటి తీరువ పన్నుల వసూలులో ఇరిగేషన్ కాలువ కింద ఒక పంట 2 పంటలు సాగు విస్తీర్ణం అనుసరించి ఉండాలని గతంలో నిర్ధారణ చేసిన విస్తీర్ణం అనుసరించి లక్ష్యాలు నిర్ధారించడం జరిగిందని వాటికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తితో కలిసి కలెక్టర్లు రెవెన్యూ అంశాలు, పీజీఆర్ఎస్ రీసర్వేలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మండల వారీగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ వివరాలు ప్రచురించాలన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటర్ ట్యాక్స్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలని పరిస్థితులు ఉంటే మనకి మనం రెవెన్యూగా ఏం చెప్పుకుంటాం? మిగిలింది అది ఒకటే కదా. వన్ టైం కమిషన్ కూడా బాగుంది. చెప్పండి, మీ డివిజన్ లో ఎన్ని కమిటీస్ ఎలక్షన్స్ జరిగాయి? వాట్ ఈస్ యాక్చువల్లీ నోటిఫైడ్? ఫోన్స్ ఆపితే కొంచెం మర్యాదగా ఉంటారు. ఎందుకు చేయలేదు అంటే ఈ టీసీ మనం ఎక్స్టెండ్ రైతుల్ని అందరినీ కూడా మనము పబ్లిష్ చేశాం కదా. మీరు వాటర్ లిస్ట్ ఇచ్చారు కదా. వాటర్ లిస్ట్ కూడా మీరు ఎలా ఇచ్చారు?